హల్లెలూయా. సపోజ్ ఏంటంటే డబ్బులు ఒక ఆయన దగ్గర ఉన్నాయి అనుకుందాం. నేను లేనైన దగ్గర పోయి డబ్బులు ఇయ్య అంటే ఆయన ఇస్తాడా? ఇయ్యాడు. ఇప్పుడు జీవము కలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి మనము జీవం నీ అంటే ఇస్తాడు, కానీ జీవం లేని ఆయన దగ్గరికి పోయి జీవం నీ అంటే ఇస్తాడా? ఇయ్యాడు. అలానాడంట. ఒక చిన్న కథ చెప్తా, మనందరికీ తెలిసిందే, చదువుకునేటప్పుడు వచ్చింది. రాక్షసులు దేవతలు పోరాడారంట. దేని కొరకు పోరాడారు? అమృత భాండం గురించి కాదు. అమృత భాండము ఎవరైతే తింటారో వారిగా నిత్య జీవం అన్నట్టుగా వాళ్ళ జీవితం నిత్యముగా జీవించే ఉంటారు, ఇక మరణం లేదు వారికి. అమృత భాండం గురించి దేవతలు రాక్షసులు ఫైటింగ్ చేశారు. మనం చూస్తుంటాం సముద్రం మీద ఒక త్రాడు పాము ఉంటుంది, దాని దగ్గర జీవం, అది అమృత భాండం ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళ అమృత భాండాన్ని తీసుకోవాలి. తీసుకొని తింటే వారికి ఇక మరణం లేదు. ఎవరెవరు కొట్లాడారంట? రాక్షసులు దేవతలు కొట్లాడారంట. కొట్లాడి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుళ్ళు అనబడే వారికిన జీవము నిత్య జీవము లేదు. దేవుళ్ళని చాలామంది అంటారుగా, నిత్య జీవం లేదు, అందుకే కొట్లాడారు వాళ్ళు, మాకు అది జీవం కావాలని. అయితే రాక్షసులకు లేదు, ఇక్కడ దేవతలు అనబడిన వారికి లేదు. అందుకే వాళ్ళు ఆ విధంగా ఫైటింగ్ చేశారు. అయితే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట ఉంది. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని. యోహాను ఏమంటున్నాడంటే నిత్య జీవం ఎక్కడుంది? నిత్య జీవం ఎక్కడుందో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం అంటే ఏంటిది? నమ్మడం మట్టుకే కాదు, ఆయన చెప్పే ప్రతిదానిని మనం వినే ఆయన నుండి వచ్చే ప్రతి మాటను విశ్వసించిన వాడే దాన్ని చేస్తాడు. విశ్వసించని వారు చేయరు. చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే వాక్యం విని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మామూలుగా నడుచుకుంటున్నారు. దీనివలన వాళ్ళు విశ్వసించనట్ట దాన్ని చేస్తేనే వాళ్ళు విశ్వసించినట్లు లెక్క. చేయకుండా విశ్వసించిన అంటే ప్రయోజనం ఏంది? నేను సపోజ్ ఒకరికి చెప్తా, అక్కడ ఒక కర్ర ఉంది తీసుకురామని చెప్తా అనుకో, వాడు విని సప్పుడుదాకుంటే విశ్వసించినట్లు ఎట్లయితుంది? తీసుకొచ్చి నాకు ఇస్తేనే కరెక్ట్గా వాడు చేసినట్టు. దేవుడు అదే అడుగుతున్నాడు మనల్ని. దేవుని వాక్యము ఒట్టిగానే మనం విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా జీవించడం కాదు. దేవుని వాక్యం విన్న తర్వాత దాన్ని చేయాలి. మనం ఆ వాక్యము ఏం చెప్తుందో దాన్ని చేయాలి. అప్పుడే దేవుని నామమును విశ్వసించినట్టు. దేవుని కుమారుని నామం అంటే యేసుక్రీస్తును విశ్వసించి మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నానని యోహాను గారు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటిది ఆ సంగతులు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసినట్టయితే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడట? కుమారుని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన చేతికి సమస్తమును అప్పగించాడంట. తండ్రి, ఇప్పుడు తండ్రులు ఉన్నారు లోకంలో, తండ్రులు 10 మంది కుమారులు ఉన్నారు అనుకోండి. 10 మంది కుమారులు ఉంటే 10 మందికి ఇంటి కుటుంబ బాధ్యతలు అప్పగించరు. అందులో ఎవడు హుషారున్నాడు, ఎవడు సంసారాన్ని అభివృద్ధి చేయగలడు, ఎవరు కరెక్టే చేయగలరని అప్పుడు అతనికి అప్పగిస్తారు. అదే నువ్వు కుటుంబాన్ని నడుపు అంటారు. ఎవరు ఉద్ధరించగలరు అనే విషయాన్ని చూస్తారు. లేకుంటే నాశనం చేసి తిని తాగి ఇష్టం వచ్చినట్టుగా అది చేసేవానికి కుటుంబాలను అప్పగించారు. ఏ తల్లిదండ్రులు అప్పగించారు.
ఇక్కడ వాక్యంగా అదే చెప్తుంది. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. యేసుక్రీస్తుకు సమస్తము అప్పగించున్నాడంట. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మకమైన వాడు, నీతి గలవాడు, యథార్థ గలవాడు, ఆయన పరిశుద్ధుడు, అది దేవాది దేవుడు, సమస్తమును ఆయనకు అప్పగించాడంట దేవుడు. కాబట్టి ఇప్పుడు యెహోవా దేవుడు ఎవరికి అప్పగించాడు? కుమారునికి అప్పగించాడు. ఇప్పుడు కుమారుడే మొత్తం చేసేవాడిగా ఏమి కావాలన్నా, ఏం తేవాలన్నా, ఏది చేయాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, మనకు జీవముని ఇవ్వాలన్నా, మనకు ఆశీర్వాదములు ఇవ్వాలన్నా, మనలను దీవించాలన్నా, ఏది చేయాలన్నా ఇప్పుడు కుమారుని దగ్గర అర్హత ఉంది. కుమారునికి దేవుడే ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. కుమారునికి దేవుడే ఇచ్చాడు. ఇచ్చి సమస్తం నీకు ఇస్తున్నాను, ఇక అంతా నువ్వు చూడు అన్నట్టుగా ఆయన ఇచ్చేశాడు అనుకుందాం. ఇస్తే ఇప్పుడు మనము ఏ దానికి పోవాలనుకున్నా మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రతిదానికి యేసు ప్రభువా నాకు ఇయ్యి, యేసుదేవా నాకు ఇయ్యి, యేసయ్యా నువ్వే దిక్కు, యేసయ్యా నన్ను రక్షించు, సాతాన్ని నిలగొట్టు, యేసునామమున సాతాన్ని నిలగొడుతున్నాను. మరి ఈ విధంగా ఎందుకు అంటున్నామంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునకు సమస్తము అప్పగించి ఉన్నాడు. అందుకే మనం యేసు దగ్గరికి వెళ్తున్నాం. ఒక దయ్యం పోవాలన్నా, ఒక సాతాన్ శక్తులు పోవాలన్నా, అనారోగ్యం పోవాలన్నా, మరి అద్భుతాలు జరగాలన్నా, దయ్యాలు వెలగొట్టాలన్నా, బాణవతి చీకటి శక్తులు పోవాలన్నా ఎక్కడికి వెళ్తున్నామయ్యా అంటే యేసు దగ్గరికే వెళ్తున్నాం. యేసు దగ్గరికే వెళ్ళమని ఈ ప్రభుగిన దేవుడిగిన చెప్పాడు. ఆయనకు అంతా అప్పగించాను. నేను నిన్న షాప్ కాడికి వెళ్ళిన, ఒక షాప్ కాడికి శంకర్పల్లికి వెళ్ళిన. అట్లా వెళ్తూ అట్లా వెళ్ళిన తర్వాత కొన్ని సామాన్లు తీసుకున్న తర్వాత ఏమైందంటే డబ్బులు కట్టమన్నాడు ఆయన. డబ్బులు కడితే బిల్లు ఇచ్చిండు. బిల్లు ఇస్తే మా సాలరీ ఉన్నారు, మా సాలరీ కడతారు, నేను కట్టా, నా బాధ్యత పోయింది అని నేను ఇక్కడ ఇంటికి ఫోన్ చేసిన. ఇంటికి ఫోన్ చేస్తే ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోన్లో పంపించారు. ఎందుకు చెప్తున్నానంటే మా బాధ్యత అయిపోయింది కాబట్టి ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకోవాలి. అది కాబట్టి దేవునికి స్తోత్రములు. ఏంటంటే మరి కుమారునికి సమస్తము అప్పగించినట్లుగా మనము దేవుని లేఖనము చెప్తా ఉంది. అది అంతే. ఎవరైనా ఏదైనా సరే రాబోయే దినములలో కొంతకాలం అయినాక వాళ్ళ కుమారుల చేతులకు వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని రన్ చేస్తారు. అయితే దేవుడికినా అదే చెప్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన చెప్పిన దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు ఎలాంటి వారంట? నిత్య జీవము గలవారు. దేవతలు, రాక్షసులు ఈ నిత్య జీవము ఆ యొక్క అమృత భాండాన్ని దీన్ని నిత్య జీవం పొందాలని వాళ్ళు ఫైటింగ్ చేశారు. కానీ ఈ యొక్క మరి నిత్య జీవం ఎక్కడుంది అంటే యేసు ప్రభు దగ్గర ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యము జీవిస్తారు. దేవుని స్తోత్రం. అంటే నిత్యం జీవిస్తారంటే చనిపోతున్నారు కదా సార్, ఈ మధ్య క్రైస్తవులందరికీ చనిపోతున్నారు కదా అంటే అనొచ్చు. అయితే దేవునికి స్తోత్రములు. 2 సార్లు జన్మించిన వానికి ఒకే మరణం ఉంటుంది. ఒక్కసారి జన్మించిన వానికి 2 మరణాలు ఉంటున్నాయి. అంటే 2 సార్లు జన్మించిన వాడు అంటే ఏంటంటే ఒకటి తల్లి గర్భంలో నుండి జన్మించడం, రెండవది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటే బాప్తిసం ద్వారా జన్మించడం. ఇవి 2 జన్మాలు. 2 జన్మాలు తీసుకున్న వానికి ఒకటే మరణం ఉంటుంది. ఏ మరణము? ఈ శరీర మరణం. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనము తరతరాలు జీవిస్తాం. బాప్తిసం తీసుకొని దేవుని ఆజ్ఞ కట్టడాల ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాడు ఇక్కడ ఒక మరణం మరణిస్తాడు. ఇది శరీరక మరణం. దీనికి మరణం అనడు. బైబుల్ ప్రకారంగా నిద్రిస్తున్నాడు అంటారు. బైబుల్ ప్రకారంగా అతడు నిద్రిస్తున్నాడు. నిద్రించేవాడు ఇక్కడ నిద్రిస్తాడు, అక్కడ లేస్తాడు. నిద్రించేవాడు ఇప్పుడు నిద్రిస్తాడు, ఇంకా కొంతకాలానికి లేస్తాడు అని అర్థం. కాబట్టి మరి 2 సార్లు జన్మించిన వాడు ఒకసారి మరణిస్తాడు, ఒకసారి 2 సార్లు మరణిస్తాడు. ఏంటిది ఆ 2 సార్లు మరణం అనేటిదంటే మరి బాగా అర్థం చేసుకోండి.
ఈ 2 సార్లు మరణం అంటే ఏంది? ఒకటి ఇక్కడ మరణిస్తున్నాడు, రెండవది అక్కడ నరకంలో యాతన పడుతున్నాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ యాతన పడతాడు. ఇక సంవత్సరాల తరబడి ఇక మొత్తుకుంటూ ఉంటాడు, బొబ్బలేస్తూ ఉంటాడు. అయ్యో నన్ను రక్షించేవారు కావాలంటాడు. అక్కడ ఎవరు రక్షించరు, ఎవరు రక్షించరు. యేసుప్రభు అంటాడు, నీకు భూలోకంలో ఉన్నప్పుడు ఛాన్స్ ఇచ్చాను, అక్కడ నువ్వు సృష్టికర్తను ఆరాధించలేదు కాబట్టి నువ్వు ఇక్కడ యాతన పడవలసిందే. యేసుప్రభు నన్ను రక్షించంటే కింద భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినావు కదా అంటాడు. కాబట్టి మనము బాగా గమనించాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడంటే మరణమే. ఇక్కడ మరణమే, అక్కడ మరణమే, నరకంలో మరణమే, ఇక్కడ భూలోకంలో మరణమే. కానీ ఇక్కడ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఇక్కడ శారీరకంగా నిద్రిస్తాడని ఉంది. ఏదో మరణిస్తున్నాడు అంటున్నారు ఇక్కడ అంతా కదా, మరణిస్తున్నాడు. అక్కడ మాత్రము నిత్య జీవం ఉంటుంది. ఈ లోకంలో ఏ మానవుడైనా బ్రతికేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 100-150 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తరతరాలు జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చూసినట్టయితే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. జీవం చూడడంట. ఇక నిత్య జీవంలోనికి వెళ్ళాడంట. అమృత భాండం అతనికి దొరకలేదు. ఎవరైతే మరి కుమారుని యందు విశ్వాసం ఉంచారో, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నారో వారికి అమృత భాండం దొరికింది. వారు నిత్య జీవం కలిగిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం చూసిన మరి కథలో అయితే మరి దేవతలు మరి ఇంకెవరు రాక్షసులు ఇద్దరు కొట్లాడుతున్నారు. అంటే అక్కడ రాక్షసులకు లేదు నిత్య జీవం, ఇక్కడ దేవతలు అనబడిన వారికి లేదు. ఎవరి దగ్గర ఉంది ఈ నిత్య జీవము? యేసునందు ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యేసునందు ఈ నిత్య జీవం ఉంది. ఈ నిత్య జీవం ఎవరికి ఇస్తాడంటే యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఇస్తాడు. దేవుని 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును. చూడండి దేవుని స్తోత్రం. మోషే అలనాడు ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మోషే ఏం చేశాడంటే, మరి మధ్యలో జనాలు మోషే మీద సనుకోవడం, గునుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే మరి అక్కడ సనుకోవడం, గునుకోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చి ప్రజలను కాటేస్తున్నాయి. కరిచిన ప్రతివాడు, ఏ సర్పం అయితే కరిచిందో కరిచిన ప్రతివాడు చనిపోతున్నాడు. అక్కడ మోషే దేవుని దగ్గరికి ప్రార్థనలో వెళ్ళాడు. ప్రభువా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఐగుప్తు దేశంలో నుండి నా ప్రజలందరినీ తీసుకొని వస్తేవి ఇక్కడ తాపకరమైన సర్పాలు వచ్చాయి, అవి కరిచిన కొద్దీ చనిపోతూ ఉన్నారు, మరి ఏం చేయాలి ప్రభువా అంటే ఆయన అన్నాడు, మోషే ఒక పని చేయి, ఒక ఇత్తడి సర్పం చేసి అక్కడ స్తంభం మీద పెట్టు. ఎవడైతే పాము కరిచిందో, ఎవరికైతే ఆ తాపకరమైన సర్పాలు వచ్చి కరిచాయో వాడు ఇమ్మీడియట్గా వెళ్ళి ఏదాన్ని చూడాలి? ఆ పామును చూడాలి, ఇత్తడి సర్పాన్ని చూడాలి. చూస్తే వారికి మంచిగా అయిపోతుంది. అలా ఇత్తడి సర్పం ఒకటి చేసి పెట్టు అన్నాడు దేవుడు. అలాగే మేము అది చూసాం, ఆ స్తంభం చూసాం, ఇత్తడి సర్పం చూసాం ఇజ్రాయెల్ దేశంలో. అయితే మరి కరిసిన ప్రతి ఒక్కడు వెళ్ళి దాన్ని నిదానించి చూసినప్పుడు వారి ఇక చావడం లేదు. ఆ విధంగా దేవునికి స్తోత్రములు. దేవుడు అలనాడు ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. ఈ దినమున తాపకరమైన సర్పాలు కరుస్తూ ఉన్నాయి. సాతాను దురాత్మ చీకటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, రోగాలు పనిచేస్తూ ఉన్నాయి. మరి లోకంలో ఉన్న అనేక ఆ సాతాను దురాత్మ చీకటి శక్తులు, మరి మాంత్రిక శక్తులు ఇవన్నీ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి. వీటినన్నిటి నుండి విముక్తి కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువును నిదానించి చూడాలి. అప్పుడు ఇత్తడి సర్పాన్ని, పాత నిబంధన కాలంలో ఇత్తడి సర్పాన్ని నిదానించి చూశారు. ఇప్పుడైతే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నిదానించి చూస్తారో వారికి ఈ యొక్క మరణం అనేది ఉండదు, జీవంలోనికి వెళ్తారు,
స్వర్గానికి వెళ్తారు. యేసుక్రీస్తును నిదానించి చూడాలి. యేసు ప్రభువును, కుమారుడైన యేసుక్రీస్తును నిదానించి ఎవరైతే చూస్తారో వారికి మరణం ఉండదు అని చెప్తున్నాడు. అప్పుడు తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు మరణించారు. మరణిస్తే దానికి ఒక విరుగుడుగా దేవుడు ఏం చెప్పాడు? ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ పెట్టమన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది మరణిస్తున్నారు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించను అని లేఖనం ఉంది. అపరాధములు పాపముల చేత చనిపోతున్నారు అనేకులు. అపరాధాలు, పాపాలు, రకరకాల రోగాలు, బాధలు, హింసలు, ఇవన్నీ కరువులు, కాటకాలు ఇవన్నీ బయలుదేరాయి. ఇవన్నిటి ద్వారా అనేక మంది చనిపోతున్నారు, పాపంలో చనిపోతున్నారు. అంటే బ్రతికే ఉన్నాం గారు ఎట్లా చనిపోతున్నాం అని అంటున్నారంటే, మీరు పండు దినమున నిశ్చయముగా సత్యధర అన్నారు. అప్పుడుగిన సత్యధర అన్నాడు కానీ వాళ్ళు సావలేరు, బ్రతికే ఉన్నారు. వాళ్ళ లోపట ఉన్న ఆత్మ చనిపోయింది. అంటే ఆత్మీయమైన జీవితము చనిపోయింది. ఇప్పుడు కూడా అనేకుల యొక్క ఆత్మీయమైన జీవితము చనిపోతూ ఉంది. కాబట్టి మరి అందుకే ఆ ఇత్తడి సర్పాన్ని ఏ విధంగా అయితే చూసామో, అందుకే 15వ వచనములు అంటాడు, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటే మనుష్య కుమారుని ఘనపరచవలెను, మనుష్య కుమారుని మహిమపరచవలెను, మనుష్య కుమారుని అత్యధికముగా ఆరాధించవలెను, మనుష్య కుమారుని నామము స్మరించవలెను, మనుష్య కుమారుని ఈ విధంగా గుంపుగా అందరము సంఘముగా కూడి ఆరాధించాలి అని దీని అర్థము. దేవుని స్తోత్రం. ఎత్తవలెను అంటే ఆయననే గొప్పవానిగా చేయవలెను, గొప్పగా ఎంచవలెను. అన్ని నామముల కంటే పైనామము యేసునామము. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసునామాన్ని గొప్ప చేయాలి. ఎందుకంటే ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. జీవమునకే అధిపతి అంట. అది జీవం లేకుంటే ఏమవుతుంది? జీవం ఇయ్యలేడు అనుకో, ఏమవుతుంది చెప్పండి? మరణం. అంతే. జీవం లేకుంటే మరణం. ఇప్పుడు జీవం ఎవరి దగ్గర ఉంది? యేసు దగ్గర ఉంది. ఎవరి దగ్గరనో పోయి నాకు జీవం ఇయ్యి, నాకు ఆయుసు ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు బలం ఇవ్వు, శక్తిని ఇవ్వు అంటే ఎట్లా ఇస్తాడండి? వాళ్ళు లేనోళ్ళు, పాపం లేనోళ్ళు ఎట్లా ఇస్తారు? ఉన్నాయన దగ్గర పోయి అడిగితేనే డబ్బులు ఇస్తాడు, ఉన్నాయన దగ్గర పోయి అడిగితేనే ఏదైనా ఇస్తాడు. లేనోని దగ్గర పోయి అడిగితే ఏమి ఇస్తాడు? నా దగ్గర వచ్చి ఏదో నాకు ఫ్లైట్ ఇయ్యి అంటే నేనేం ఎడికెళ్ళి తెచ్చేయాలి? నా దగ్గర నాకు కరెక్ట్ వేరే లేవు, ఫ్లైట్ ఇవ్వమంటే నేను ఆడికెళ్ళి తెచ్చిస్తా. ఫ్లైట్ ఇచ్చేటోని దగ్గర పోయి అడిగితే ఫ్లైట్ ఉన్నోని దగ్గర పోయి అడిగితే ఫ్లైట్ ఇస్తాడు. అలాగే జీవాధిపతి యేసుక్రీస్తునకు ఒక పేరు ఉంది, జీవాధిపతి. జీవానికి అధిపతి, అధిపతి, నాయకుడు, జీవం నిచ్చేవాడు ఆయన్నే. నిత్య జీవము ఆయనలోనే ఉంది. కాబట్టి దేవుడు కూడా చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, నిత్య జీవాధిపతి ఆయన్నే, ఆయనకు సమస్తం అప్పగించి ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన 36వ దావీదు కీర్తన 9వ వచనం చూద్దాం. ఊట ఉన్నది, నీ యొద్ద జీవపు ఊట ఉన్నది, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఇక్కడ అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నువ్వు మామూలు అయిన మనుషుడో కావు, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఏముంది? జీవం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా ఊట వస్తూనే ఉంటుందట. నీళ్లు ఏ విధంగా అయితే మనం తీసుకున్న కొద్దీ ఊరుతూ ఉంటాయో ఆ విధంగానే జీవపు ఊటం ఆయన దగ్గర ఉంది. యేసు ప్రభు జీవాధిపతి కాబట్టి ఆయన దగ్గర సమృద్ధి అయిన జీవం ఉంది. ఎవరు ఎంత జీవము తీసుకుంటే అంత జీవం వారికి వస్తూ ఉంటుంది. మన బలహీనత మనం తీసుకోవడం లేదు. చాలామంది ఆయన దగ్గర గోజాడడం లేదు, ఆయన దగ్గర ప్రార్థించడం లేదు, ఆయన అడగడం లేదు. కాబట్టి మనం ఆ జీవాన్ని పొందుకోలేకపోతున్నాం. చాలామంది పొందుకోలేకపోతున్నారు. అయితే ఆయన అంటాడు, నీ యొద్ద జీవపు ఊట గలదయ్యా అంటాడు కీర్తనకారుడు. నీ దగ్గర జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగును చూచుచున్నాము. ఇంకా నిన్ను ఎరిగిన వాళ్ళ ఎడల నీ కృపను యథార్థ హృదయము కలవారి ఎడల నీ చూడండి ఇక్కడ ఏమంటాడు, నిన్ను ఎరిగిన వాళ్ళ ఎడల నీ కృపను యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటున్నాడు దేవునితో. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం.
ఆయనలో జీవముండెను. ఎవరిలో? యేసులో జీవముండెను, ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవముండెను, యేసులో జీవముంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగై ఉండెను. ఇది బాగా గమనించండి. మనుషులకు వెలుగై ఉండెను. మనం ఈ విధంగా చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, చలిస్తున్నాము, ఇదంతా చేస్తున్నామంటే ఆయన జీవము మనలో ఉంది. జీవం ఒక్కసారి పోయిందనుకో, కొన్నిసార్లు అంటారు మనుషులు చనిపోతే జీవి పోయింది, జీవి పోయింది, ఆ జీవి పోయింది అంటారు. జీవం పోయింది అంటారు. జీవం పోయింది, ఫలానైనా జీవం పోయింది. ఎక్కడ పోయింది జీవము? పోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నది ఒట్టి చెత్తనే, కింద బాడే. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు మనం చూస్తున్నామంటే మనలో జీవం ఉండేపటికే మనం ఇంతమందిని చూస్తున్నాము, ఈ విధంగా చేయగలుగుతున్నాం. ఈ జీవం లేకుంటే, జీవం వెళ్ళిపోతే మనం చూడలేం. మన కన్నులు ఇట్లా చూస్తున్నట్టున్నా కానీ మనకు కనిపించరు ఎవరు. చెయ్యి ఉన్నట్టే ఉంటుంది కానీ చెయ్యితో ఏం పని చేయలేం. కాలు ఉన్నట్టే ఉంటుంది కానీ కాలుతో ఏ పని చేయలేం. నోరు ఉన్నట్టే కనిపిస్తుంది కానీ నోరుతో ఏం మాట్లాడలేం. చెవులు ఉన్నాయి, చెవులన్నీ కనబడుతుంటాయి కానీ ఏమి వినబడాయి. జీవం ఉంటేనే ఇవన్నీ కలుగుతాయి, జీవం లేకుంటే ఏం జరగదు. అయితే దేవుని స్తోత్రములు, ఆయనలో జీవం ఉండెను, యేసులో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దాన్ని గ్రహించకుండెను. చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని అంటే ఆ జీవము మనకు ప్రకాశిస్తుందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. చీకటి అనగా పాపపు జీవితము, అపవిత్రమైన జీవితము, నరకపు పాపపు జీవితము, అపవిత్రమైన జీవితం, అక్రమమైన జీవితం, యథార్థత లేని జీవితం. వీరికి జీవం కనిపించేది చీకటి జీవితం అని అర్థం. ఇవన్నీ కలిగిన వాళ్ళు చీకటి జీవితం అని అర్థం. ఏమంటాడంటే ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్న కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. వెలుగుంది, లోకములో వెలుగుందా లేదా? నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత ఇదంతుంది. చీకటి జీవితము దాన్ని గ్రహిస్తలేదు. చీకటి జీవితం అంటే పాపము, శాపము, అపవిత్రతతో కూడిన మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు దాన్ని గ్రహించలేదు. వెలుగుందిరా, ఈ విధంగా మరి మంచితనం ఉన్నది అనేది గ్రహించడం లేదు వాళ్ళు. కాబట్టి అంటున్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. పాపం చేసేవాడు, అపవిత్రమైన కార్యాలు చేసేవాడు దీన్ని గ్రహించలేకపోతున్నారంట. దేవునికి స్తోత్రములు. వారు ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే వారిలో మరి ఇంకా మంచితనం లేదు. దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థనలో జీవిస్తున్నారు, అంతా అవుతున్నది, ప్రార్థన వాక్యం వింటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. వీళ్ళకిన చీకటి జీవితంలో ఉన్నవాళ్ళే. సమయం ఒకటంటే ఒక టైంకి వస్తారు, వాక్యం చదవమంటే వాక్యం చదవరు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, ఫలాని టైము మరి ప్రార్థన ఉంది రండి అంటే ప్రార్థనకు రారు. ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి క్రైస్తవులకి ఉన్నారు. వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా వెలుగును గ్రహించడం లేదు, ఇంకా చీకటిలోనే ఉన్నారు అని అర్థం. కాబట్టి దేవునికి స్తోత్రములు. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం చూసినట్టయితే, కుమారుని చూసి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే తండ్రి చిత్తం ఏమై ఉంది అంటే, కుమారుని చూసి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినములలో వారిని లేపుతాడంట దేవుడు. చనిపోయిన వారిని సమాధుల్లో నుండి లేపుతాడు, బ్రతికి జీవిస్తున్న వారిని రెప్పపాటున మార్పు చెంది దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. అంటే దేవుని స్వాధీనంలో ఉంటాం. ఈ నిత్య జీవము ఎవరికైతే ఉంటుందో వారు దేవుని స్వాధీనంలో ఉంటారు, దేవుని జీవం కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు వాళ్ళను ఎలాగైనా చనిపోయినా లేపుతాడు, ఆ విధంగానే బ్రతికి ఉన్న మరి పైకి తీసుకెళ్తాడు, రెప్పపాటున మార్పు చెంది పైకి తీసుకెళ్తాడు.
నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. 1 దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం కింద చూద్దాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. ఇప్పుడు అనుకుంటున్నాం, అంతేమనుకుంటున్నాం అంటే మంచిగానే ఉన్నాం, మేము తినుటకు ఉంది, ఉండుటకు ఇల్లు ఉంది, కట్టుకునేటకు బట్టలు ఉన్నాయి, అంత సమృద్ధి ఉన్నాము, అంత బాగానే ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అకస్మాత్తుగా సంభవింపబోతున్నాయి కొన్ని అంటున్నాడు. దేవుని స్తోత్రం. లోకము నెమ్మదిగానే ఉంది, అంత మంచిగానే ఉంది అనుకుంటున్నాం, కానీ మరి ఇది అకస్మాత్తుగా సంభవింపబడతా అంట. కొన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగవలె సహోదరులారా ఆ దినము దొంగవలె మీదికి వచ్చుటకు మీకు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. ఏమంటున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్న మన అందరి గురించి వాట చెప్తున్నాడు. మీరు చీకటి వారు కారు, రాత్రి సంబంధులు కారు, మీరు పగటివారే. మీరు దేవుని వాక్యం వింటున్నారు, దేవుని చిత్తాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు పగటివారే, రాత్రివారు కాదు అంటున్నాడు. అంటూ ఇంకేమంటాడంటే చదువు, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండి. నిద్రపోవడం అంటే ఏంది? సోమరితనము, లేజినెస్, దేవుని సన్నిధిని గ్రహించలేకపోవడము, పగలను రాత్రిని పగలు చేయడము. మరి రాత్రిని పగలు రాత్రిని అంటే అర్థమవుతుందా? పొద్దంతా వండుకుంటారు, పొద్దంతా వండుకుంటారు, రాత్రికి మేల్కుంటారు. వీరికి పొద్దున నేను మళ్ళీ మేల్కరాదు. ఇట్లాంటి జీవితాలు చాలామంది నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఒకటి నిర్ణయించాడు. ఏంటిది? పొద్దంతా పని చేసుకోవాలి, రాత్రి పండుకోవాలి. రాత్రి ఇచ్చిండు ఎందుకు? నిద్రపోవడానికి. పగలు ఇచ్చిండు ఎందుకు? పని చేసుకోవడానికి. దీన్ని వేరేగా మార్చుతున్నారు. రాత్రంతా పని చేస్తారంట, పొద్దున్నంట పండుకుంటారంట. ఇది భయంకరమైన స్థితి. ఇది ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, పరిస్థితులను మారుస్తుంది ఇది. కాబట్టి దేవుడు ఏది నియమించాడో దాని ప్రకారంగానే నడుచుకోవాలి. అది సరి అయిన క్రమం. కాబట్టి క్రమమును మనం పాటించాలి. ఇంకేమంటాడు? నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా ఇలా ఉండాలంట. విశ్వాస ప్రేమలను కవచముగా, రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకొందము అంటాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఎవరన్నా ఉగ్రత పాలు కావాలని ఎవరన్నా దేవుని సన్నిధికి వస్తారా అండి? దేవా మాకు ఆశీర్వాదం ఇయ్యి, మాకు ఆరోగ్యం ఇయ్యి, మాకు రక్షణ ఇయ్యి అనే వస్తాం. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. ఎందుకు? రక్షణ పొందుటకే. చెప్పండి, ఎందుకు? రక్షణ పొందుటకే. మనము రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆయనకు పని లేక, మనకు పని లేక కాదు. మనందరికీ పని ఉంది. దేవునికి నా పని లేక కాదు. దేవుడు నా బిడ్డలు నశిస్తున్నారు, నా బిడ్డలు చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, వారు నరకానికి పోయే మార్గంలో ఉన్నారు, వారిని నరకం నుండి తప్పించాలి అన్న ఆశతో దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. అందుకే కదా ఆయన కల్వరి సిలువలో మన కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, మనం నరకానికి వెళ్ళొద్దని.
ఆయన చేసిన త్యాగం కింద మనం చేస్తలేం. ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు. ఏం చేశాడు? కొరడ దెబ్బలు తిన్నాడు, గడ్డం మెరికివేయబడింది. ఆయన కొరడ దెబ్బలు అంటే మామూలు కొరడ దెబ్బలు కావు. ఆయన శరీరం అంతా వీపంతా రక్తంగా మారింది, ముఖం మీద ఉమ్మివేయబడ్డది, పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం ఎత్తారు, గడ్డం పెరికారు. ఈ విధంగా రకరకాలైన పనులు ఎవరిని చేయలేనన్ని హింస యేసుకు చేశారు. కాబట్టి దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, నేను మీ కొరకు ఇన్ని కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పడ్డాను. నా ప్రియ సోదరి సోదరులారా, మీ కొరకే కదా నేను కల్వరి సిలువలో మరణించవలసి వచ్చింది, కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది, ఇవన్నీ తినవలసి వచ్చింది. ఎందుకు? మీ కొరకే కదా. మీరు నా కొరకు ఏం చేయలేరా? మీరు నా కొరకు పర్మనెంట్గా నాకు మీ హృదయం ఇయ్యలేరా? మీరు నా కొరకు మీ టైంను స్పెండ్ చేయలేరా? మీరు నా కొరకు ప్రార్థన చేయలేరా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము బహు జాగ్రత్త గలవారమై ఉండాలి. అంటే ఇక్కడ ఏమంటాడంటే, ఉగ్రత పాలవుటకు నియమించలేదు దేవుడు. మనము ఉగ్రత పాలు కావాలి, నరకానికి పోవాలని దేవుడు నియమించలేదంట. స్వర్గానికి వెళ్ళాలి, నా బిడ్డలు బంగారు వీధుల్లో తిరగాలి. నా బిడ్డలు ఎలా ఉండాలంటే మరి బంగారు వీధుల్లో ఇక్కడ గింత ముక్కు పుల్లలు గింత చిన్న బంగారం పెట్టుకుంటారు, కానీ అసలు నడవడమే దాని మీద నడవాలి. నా బిడ్డలు బంగారం మీదనే నడవాలి అన్న ఆశ దేవుంది. మనం అంటున్నారు, మానవులు ఏమంటున్నారంటే, నేను కిందికే చూస్తా, పంది ఏ విధంగా అయితే చూస్తా కిందికే చూసుకుంటూ వెళ్ళిపోతా, ఆ చిన్న వాటి కొరకు నేను దేవుని సన్నిధిని తప్పించుకుంటా, దేవుని సన్నిధికి రాను అని మానవులు అంటున్నారు. ఇంకేమంటున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము రెండు రకాలుగా చెప్తుంది, మర్మంతో కూడింది ఉంటుంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే ఏంది? రాత్రి ఇప్పటి వరకు చాలా గడిచిపోయింది, ఇక తెల్లారే దగ్గరికి వచ్చింది. అంటే మరి ఇంతవరకు మరి చాలా దినాలు గడిచిపోయినాయి, ఇక దేవుని రాకడ సమీపంలో ఉంది, దగ్గరలో ఉంది. మీ ఇష్టం. ఇంతవరకు మీరు చీకటిలోనే గడిపారు, ఇప్పుడైనా మీరు వెలుగులోనికి రండి. వెలుగు సమీపంగా ఉంది, సిద్ధపడండి, జాగ్రత్త పడండి, వెలుగులోనికి రండి, దేవుని మాట వినండి, దేవుని చిత్తాన్ని చేయండి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. గనుక అంధకార క్రియలు అంటే ఏంటివి? చీకటి క్రియలు అంటే ఏంది? మొత్తం పాపమే. చీకటి అంటేనే పాపము. చీకటి క్రియలు అంటే చీకటిలో చేసే పాపాలు అన్నీగా. చీకటి క్రియలు, అంధకార క్రియలను విడిచి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజో సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. వెలుగు సంబంధమైన అంటే స్పష్టంగా మున్నది ముఖాముఖిగా చెప్పేయాలి, అంతే. వెలుగు సంబంధమైంది. గుసగుసలు, గసగసలు ఇవన్నీ ఉండకూడదు. గసగసలు లేకుంటే ఇంకేదేదో చెప్పడం ఇట్లాంటివి కాదు. ఇవన్నీ చీకటి సంబంధమైనవి. చాటు మాట్లాడడము ఇవన్నీ చీకటి సంబంధమైనవి. ఉన్నట్టుగా డైరెక్ట్ చెప్పేది వెలుగు సంబంధమైంది, తేజో సంబంధమైంది. ఎవరైతే స్ట్రేట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా మాట్లాడతారో వాళ్ళు గుసలుగా ఇవన్నీ చెప్పవలసిన పని లేదు, వాళ్ళు ముఖాముఖిగా చెప్పేస్తారు. కాబట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అంటాడు. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉన్నది. మీరు మృతి పొందితిరి, చనిపోతిరి. దేని విషయంలో? లోక విషయంలో చనిపోతిరి, లోకానుసారమైన విషయంలో చనిపోతిరి, లోక ఆచారముల విషయంలో చనిపోతిరి. మీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు చనిపోయారు. మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదు, పాప విషయాలకి జోలికి వెళ్ళకూడదు అంటాడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పుదాం.
ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు మరి, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు? యేసు అంట జీవమై ఉన్న క్రీస్తు. క్రీస్తే జీవము, జీవాధిపతి ఆయన్నే. మీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన ప్రత్యక్షమవుతాడంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనము కూడా ఆయనతో ప్రత్యక్షమైతామంట. దేవునికి స్తోత్రం. ఎంత అదృష్టం! ఒక్కసారి ఆలోచించండి. ఆ జీవమై ఉన్న యేసుతో మనం వస్తున్నాం. ఎందుకంటే ఆయన జీవము మనలో ఉంది కాబట్టి మనం కూడా ఆయనతో వస్తున్నాం. మన ప్రత్యక్షపరచబడుదురు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూసి ముగించుకుందాం. దేవుని స్తోత్రములు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అంటున్నాడా? క్షయమైన ఆహారం కొరకు, అది క్షయమైన ఆహారం అంటే ఏంటిదంటే ఈరోజు తింటే మళ్ళీ మధ్యాహ్నం కల్లా అరిగిపోయేది, రేపటి కల్లా అరిగిపోయేది. ఈరోజు తింటే రేపు అరిగిపోతుంది. ఏంటిదయ్యా ఇదంటే ఆహారం సంపాదించుకోవాలని మనం దునియా పోతూ ఉంటాం. ఎక్కడెక్కడో వెళ్ళి ఆహారం సంపాదించుకోవాలి. ఇది క్షయమైందే. ఈరోజు తింటే రేపు అరిగిపోతుంది, ఈరోజు తింటే కొద్దిసేపటికి అరిగిపోతుంది. ఈ క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. దీని కొరకు కష్టపడమంటున్నాడు. ఏం దాని కొరకు? నిత్య జీవము కలగజేయు ఆహారం కొరకు. ఏంది నిత్య జీవం కలగజేసే ఆహారం చెప్పండి? ఇప్పుడు మరి క్షయమైన ఆహారం అంటే సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఆహారం సంపాదించుకోవాలి. ఇది మరి నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం ఏంటిది? ఇదే వాక్యమే. ఇది ఆహారం మనకు. ఈ వాక్యము ఆహారం. దేనికి ఆహారము? మన ఆత్మకు ఆహారం, జీవాహారం. ఈ ఆత్మ ఎంత బలంగా ఉంటే మనం అంత ఆత్మీయతలో బలంగా ఉంటాం. వాక్యం ఎంత వింటే అంత మనకు బలం వస్తుంది. వాక్యం లేకుండా ఏమి లేకుంటే మనకు ఆ బలం రాదు. దీనితో పాటు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఈ విధంగా ప్రభువులో ఉంటే ఆత్మీయ బలం వస్తుంది. అందుకే అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్యజీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే దాని కొరకే కష్టపడండి అంటున్నాడు. కాబట్టి మనము వాక్యంలో ఏముంది, ఏం కథ, వాక్యాన్ని బాగా చదవాలి, దాంట్లో ఉన్న మర్మాలను బయటికి తీయాలి, అది ఏం చెప్తుంది అని మనం వాక్యాన్ని బాగా పరీక్షించాలి. వాక్యం ఎంత మనము లోతుగా తెలుసుకుంటే అంత దేవుని యొక్క ఆత్మను, అంత జీవాన్ని పొందుకున్న వారం అవుతాం. ఇంకేమంటారు చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారు? మనుష్య కుమారుడు. ఎవరి మనుష్య కుమారుడు? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆయన ఇస్తాడు అంటే ఆయన దగ్గర ఉంది. నేను ఆయన దగ్గరికి పోను, వేరే ఆయన దగ్గర పోయి అడుగుతా అంటే ఆయన నీకెట్లు ఇస్తాడు? ఉన్నాయన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు దగ్గర ఉంది నిత్యజీవం. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తము. ఒకటి, దాని కొరకు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? ఆయనకు ముద్ర వేసి ఉన్నాడంట. తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరికి? యేసుక్రీస్తునకు ముద్ర వేసి ఉన్నాడు. ఇక ఆయననే, అంత ఇచ్చేవాడు ఆయననే అని అర్థం. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి కూడా ఇంకా అనేక విషయాల్లో మనం నిర్లక్ష్యమే చేస్తున్నాం. మనం ఎవరికి వాక్యం అందించం, ఎవరి దగ్గర ప్రార్థన చేయం, ఎవరికి పోయి మీ సాక్ష్యం చెప్పం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మనం చెప్పాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, ప్రభువుని అడగాల, రాత్రి పగళ్ళు దేవుని యొక్క వాక్యం కొరకు మనం తపిస్తూ ఉండాలి. ఉన్నప్పుడు దేవుని యొక్క జీవం కూడా మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి కృప
కూడి వచ్చిన మనందరికీ లైవ్ మరి యొక్క మరి యూట్యూబ్లో వింటున్న మీ అందరికి కూడా దేవుని కృప మరి మీకు అనుగ్రహింపబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం.